సీతారామాంజనేయ ప్రసాద్ స్వామి గారు చెప్పారు. మీ గోత్రం యొక్క నిజమైన శక్తి ఏంటో తెలియజేస్తున్నారు. గోత్రం అనేది మీ ఇంటి పేరు కాదు, ఇది మీ ఆత్మిక అంటే డిఎన్ఏ అంటున్నారు. అవును, చాలామందికి తమ గోత్రం కూడా తెలియదు. పూజలో పండితుడు ఏదో చెప్తాడు అని అనుకుంటాం, కానీ ఇది అంత తేలిక కాదు. మీ గోత్రం అంటే మీరు ఏ ఋషి యొక్క మనస్సుకు, ఆలోచనలకు, శక్తికి, జ్ఞానానికి అనుసంధానం అయ్యారు అన్నదే గోత్రం. ప్రతి హిందువును ఒక ఋషి వరకు ఆధ్యాత్మికంగా అనుసంధానించవచ్చు. ఆ ఋషి మీ రక్త సంబంధి కాకపోయినా ఆత్మ సంబంధి. గోత్రం అనేది కులం కాదు. ఇప్పటి కాలంలో ఇది ఎక్కువగా గందరగోళంగా మారింది. గోత్రం అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్య, శూద్రుడు అన్న భావన తప్పు భావన. గోత్ర వ్యవస్థ కులాలకు ముందే ఉంది. ఇది ఒక విద్యాపరమైన గుర్తింపు. ఋషులు తమ విద్యార్థులకు గోత్రం ఇచ్చేవారు. అది విద్య ద్వారా సంపాదించేది. అందువల్ల గోత్రం అనేది శక్తి గుర్తింపు కాదు, జ్ఞానం గుర్తింపు. ప్రతి గోత్రం ఒక మహర్షి నుండి వస్తుంది. మీరు వశిష్ఠ గోత్రానికి చెందిన వారై ఉంటే మీరు వశిష్ఠ మహర్షి మానసిక వారసత్వాన్ని కలిగి ఉన్నవారు. ఆయన రాముడి గురువు, దశరథుడి సలహాదారుడు కూడా. భరద్వాజ గోత్రం అంటే వేదాల రచనలో భాగం, యుద్ధ విద్యలో నిపుణులైన ఋషి వారసత్వం. మొత్తం 49 ప్రధాన గోత్రాలు ఉన్నాయి. ప్రతి గోత్రం ఒక విశిష్ట రంగంలో నిపుణులైన ఋషికి సంబంధించింది. ఎందుకు పెద్దలు ఒకే గోత్రం మధ్య వివాహాన్ని నిషేధించారు అంటే, గోత్రం వంశపరంపరలో పురుషుల ద్వారా వెళ్తుంది. అంటే ఇద్దరూ ఒకే గోత్రానికి చెందిన వారైతే వారు జన్యుపరంగా దగ్గర బంధువులే. దీనివల్ల పిల్లల్లో శారీరక, మానసిక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. గోత్ర వ్యవస్థ ప్రాచీన భారతీయ జన్యుపరమైన విజ్ఞాన శాస్త్రం. గోత్రం మీ మానసిక ప్రోగ్రామింగ్. కొంతమంది జన్మతః తత్వవేత్తలు, కొంతమందికి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ, కొంతమంది సహజంగా ధైర్యవంతులు. ఇదంతా ఎందుకు? మీ గోత్ర ఋషి యొక్క మానసిక ఫ్రీక్వెన్సీ ఇంకా మీలో పనిచేస్తోంది. ఋషి యోధుడైతే మీలో ధైర్యం ఉంటుంది. ఔషధ ఋషి అయితే ఆయుర్వేదం అంటే మక్కువ ఉంటుంది. విద్యను కూడా గోత్రాన్ని బట్టి తీసుకునేవారు. ప్రాచీన గురుకులాల్లో విద్యార్థికి మొదటి ప్రశ్నే నీ గోత్రం ఏమిటి? ఎందుకంటే అది విద్యార్థి నేర్చుకునే శైలిని, ఇతని బలాన్ని తెలిపేది. అది గోత్రం వారు ధ్యానం మంత్రాల్లో శ్రేష్టత పొందేవారు. అత్రి గోత్రం వాళ్ళు ధ్యానం మంత్రాల్లో శ్రేష్టత పొందేవాళ్ళు. కశ్యప గోత్రం వారు ఔషధ విజ్ఞానంలో. మీ గోత్రం తెలియకపోతే మీరు ఆత్మిక జ్ఞాపను కోల్పోతారు. ఇది మీ ఆధ్యాత్మిక జిపిఎస్. సరైన మంత్రం, సరైన పూజా విధానం, సరైన ధ్యానం, సరైన వివాహం, సరైన ఆధ్యాత్మిక మార్గం, ఇవి అన్నీ గోత్రం ఆధారంగా తెలుసుకోవచ్చు. పూజలో గోత్రం చెబుతారు అంటే అది ఒక శక్తివంతమైన కాల్ అని అర్థం. పూజ ప్రారంభంలో సంకల్పంలో మీ గోత్రాన్ని చెప్పడం వల్ల మీ ఋషి యొక్క ఆత్మశక్తి పూజలో చేరుతుంది. అదే వాక్యం. భరద్వాజ గోత్రాన్విత శ్రీనివాసుడిగా నేను ఈ పూజను శ్రద్ధతో చేయుచున్నాను అని అర్థం. మీరు పుట్టింది 1990లో కావచ్చు, కానీ మీలో ప్రవహిస్తున్న జ్ఞానం కృతయుగం నాటి ఋషులదే. గోత్రం మీ ఆత్మకు పాస్పోర్టు వంటిది. మనం వైఫై పాస్వర్డ్లు గుర్తుపెట్టుకుంటాం, కానీ మన ఆత్మ పాస్వర్డ్ అయిన గోత్రాన్ని మర్చిపోతాం. గోత్రం మీ ఆత్మకు పాస్వర్డ్ అన్నమాట. మీ మనశ్శక్తి, కర్మ, జ్ఞానం ఇవన్నీ గోత్రంతో అనుసంధానంగా ఉంటాయి. వివాహం తర్వాత స్త్రీలు గోత్రం మారతారా? లేదు. గోత్రం వై క్రోమోసోమ్ ద్వారా వస్తుంది. అంటే పురుషుల ద్వారా స్త్రీలు తమ తండ్రి గోత్రాన్ని శ్రద్ధాదుల్లో ఉంచుతారు. అందుకే స్త్రీ గోత్రం మారదు, అది ఆమెలో శాశ్వతంగా ఉంటుంది. దేవతలు కూడా గోత్ర నియమాలను అనుసరించారు. రాముడి వివాహ సమయంలో రాముడు ఇక్ష్వాకు వంశం, వశిష్ఠ గోత్రం, సీత
జనకుని కూతురు కశ్యప గోత్రం. ఇంత పవిత్రమైనది గోత్ర వ్యవస్థ. గోత్రం మరియు ప్రారంభ కర్మ. కొంతమంది పిల్లలు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన అలవాట్లు కలిగి ఉంటారు. ఇది వారి ప్రారంభ కర్మ మరియు గోత్రం వల్ల వస్తాయి. ఋషులు తమకు ప్రత్యేకమైన కర్మ బీజాలు కలిగి ఉన్నారు. మీలోనూ అలాంటి ప్రభావాలు ఉంటాయి. ప్రతి గోత్రానికి ప్రత్యేక మంత్రాలు, దైవాలు ఉంటాయి. మీ గోత్రానికి సరిపోయే మంత్రాన్ని ఉపయోగించకపోతే ఫలితం తక్కువగా ఉంటుంది. సరైన మంత్రం ప్లస్ మీ గోత్ర శక్తి = 10x శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవం. గోత్రం గందరగోళంలో ఉన్నప్పుడు ఆత్మదీపం. మీరు దారి తప్పినట్టు అనిపిస్తే మీ గోత్రం ఋషిపై ధ్యానం చేయండి. ఆ ఋషి ఏ ఆలోచనల్లో జీవించాడో అదే శక్తి మీలో ఉంది అని ఈ గోత్రం యొక్క విశిష్టత. గోత్రం అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఆ గోత్రాన్ని బట్టి, ఆ ఋషిని బట్టి మరి ఎన్ని తరాలు అయినా కూడా ఆ ప్రభావం ఉంటుంది కనుక మరి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుంది కదా. అవన్నీ కూడా ఆ ఋషుల యొక్క ప్రభావం, ఆ గోత్రం యొక్క శక్తి. ఇది ఆత్మిక డిఎన్ఏ అని చెప్పారు కదా. అట్లాగే ఆ నిజమైన ఆ ఋషుల దగ్గర నుంచి వచ్చినటువంటి గోత్రం, ఆ ఋషుల శక్తి ఇప్పుడు కూడా ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళకు కూడా ఒక్కొక్క లక్షణాలు వస్తూ ఉంటాయి అని చెప్పారు. ప్రతి మనిషి కుల గోత్రాలతో సంబంధం లేకుండా గోత్రం అనేది ఉంటుంది. అందుకే గుడికి వెళ్తే ముందు గోత్రం అడుగుతారు, ఆ గోత్రంతో పూజ చేస్తారు అని చెప్పారు. చక్కగా ఆ పూజని భగవంతుడు స్వీకరించి అనుగ్రహిస్తాడు. మరి ఇవన్నీ మనకి తెలియజేసిన వారికి నమస్కారాలు చేసుకుంటూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.